ఒక గ్రామంలో రోహన్ అనే ధనవంతుడు తన కుమారుడు రాహుల్తో కలిసి జీవించేవాడు. అతనికి గొప్ప ఆస్తి ఉన్నా పేదల పట్ల సానుభూతి ఉండేది కాదు. తన సంపదే గొప్ప అని భావించేవాడు. ఒకరోజు రాహుల్ తన తండ్రిని అడిగాడు, నాన్నా, ధనం ఉన్నవాళ్లే నిజంగా ధనవంతులా అని. అప్పుడు రోహన్ అతనిని ఒక పేద రైతు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రైతు ఇల్లు చిన్నదైనా అందులో ఆనందం, ప్రేమ ఎక్కువగా కనిపించింది. కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసి తినడం, మాట్లాడటం, చిరునవ్వులతో గడపడం చూసిన రాహుల్ ఆశ్చర్యపోయాడు. తిరిగి ఇంటికొచ్చాక రోహన్ తన కుమారుడిని పరీక్షించాలనుకుని అడిగాడు, ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకున్నావు? రాహుల్ చిరునవ్వుతో చెప్పాడు, నాన్నా, మనం ధనవంతులం కాదు. వాళ్ళ దగ్గర నిజమైన సంపద ఉంది, ప్రేమ, సంతోషం, తృప్తి. ధనం కాదు, మనసంతా పంచుకోవడమే నిజమైన ధనం. రోహన్ ఆ మాట విని ఆశ్చర్యపోయాడు. అప్పటినుంచి సంపదతో పాటు ప్రేమను పంచుకోవడం కూడా అతని జీవితంలో ఒక భాగంగా మారింది. నీతి: ధనమే అంతా కాదు. నిజమైన సంపద ప్రేమ, అనుభూతి మరియు తృప్తిలో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.